ప్రపంచం మరో యుద్ధం ముంగిట నిలబడిందా? పశ్చిమాసియాలో ముప్పు ముంచుకొస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అటు అగ్రరాజ్యం అమెరికా నుంచి ముంచుకొస్తున్న దాడి ముప్పు, ఇటు దేశం లోపల విద్యార్థులు చేస్తున్న భారీ ఆందోళనలతో ఇరాన్ గందరగోళంలో కూరుకుపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే తన యుద్ధ నౌకలను, ఫైటర్ జెట్లను ఇరాన్ సరిహద్దుల్లో మోహరించారు. అణుచర్చలు విఫలమైతే దాడికి వెనకాడబోమని ట్రంప్ ఇచ్చిన సంకేతాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ జరిగిన అల్లర్లలో 7,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇరాన్లో ఉన్న వేలాది మంది భారతీయుల ప్రాణాల గురించి కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది. అందుకే ఇరాన్లోని భారత ఎంబసీ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. భారతీయులారా, మీరు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా తక్షణమే ఇరాన్ దేశాన్ని విడిచిపెట్టి వచ్చేయండి అని స్పష్టంగా ఆదేశించింది. విద్యార్థులు కావచ్చు, పర్యాటకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, అందుబాటులో ఉన్న కమర్షియల్ విమానాల ద్వారా వెంటనే స్వదేశానికి చేరుకోవాలని సూచించింది. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు కాబట్టి కేంద్రం కోరుతోంది. ముఖ్యంగా ఆందోళనలు జరుగుతున్న యూనివర్సిటీలు, బహిరంగ ప్రదేశాలకు అస్సలు వెళ్లవద్దని తెలిపింది. ప్రతి ఒక్కరూ తమ పాస్పోర్ట్లు, ఐడి కార్డులు, ఇమిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ తమ వద్దే సిద్ధంగా ఉంచుకోవాలని భారత ఎంబసీ తెలిపింది. ఎప్పుడు ఏ ప్రయాణ మార్గం దొరికితే అప్పుడు బయలుదేరడానికి రెడీగా ఉండాలి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఎంబసీ దగ్గర మీ పేరు నమోదు చేసుకోకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే రిజిస్టర్ చేయించుకోండి. కేంద్రం మీకోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, మీ ప్రాణాలను కాపాడే కీలకమైన సమాచారం. అక్కడ ఉన్న మీ స్నేహితులకు, బంధువులకు ఈ విషయాన్ని వెంటనే చేరవేయండి. యుద్ధం సంభవిస్తే పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉందని తెలిపింది.